జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరల్లో రోజు రోజుకి మనము మార్పులు చూస్తున్నాము. ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి. పెరిగితే భారీగా పెరిగిపోతున్నాయి, లేదంటే మళ్ళీ భారీగా తగ్గడం చూస్తున్నాం. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే స్వల్పంగా అయితే తగ్గుముఖం పడడం అయితే చూస్తుంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అంటే మనం ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా మరి 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎలా ఉంది చూద్దాం. అంటే మార్చి 29 నుంచి ఏప్రిల్ 7 వరకు చూసుకుంటే 18 క్యారెట్స్ మార్చి 29వ తారీఖు కనుక వస్తే కనుక 18 క్యారెట్లు మార్చి 29వ తారీఖున 11,593 ఉంది. అలాగే 22 క్యారెట్స్ 14,034. ఇంకా 24 క్యారెట్స్ అయితే 15,254లో ఉంది. ఇంకా 30వ తారీఖు వస్తే మార్చి 30 18 క్యారెట్లు 11,605, 22 క్యారెట్లు 14,048, 24 క్యారెట్స్ 15,270లో ఉంది. ఇంకా మార్చి 31 తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,687, 22 క్యారెట్స్ 14,147, 24 క్యారెట్స్ 15,377లో ఉంది. ఇంకా ఏప్రిల్ 1 తారీఖు నుంచి చూసుకుంటే 18 క్యారెట్లు 11,858, 22 క్యారెట్స్ 14,354, 24 క్యారెట్స్ 15,602లో ఉంది. ఏప్రిల్ 2వ తారీఖును చూస్తే 18 క్యారెట్లు 11,854, 22 క్యారెట్స్ 14,349, 24 క్యారెట్స్ 15,597 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 3వ తారీఖును మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 11,815, 22 క్యారెట్స్ 14,302, 24 క్యారెట్స్ 15,546 చేరుకుంది. ఏప్రిల్ 4వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,815, 22 క్యారెట్స్ 14,302, 24 క్యారెట్స్ వచ్చేసి 15,546లో ఉంది. ఇంకా మార్చ్ 5వ తారీఖు చూస్తే 18 క్యారెట్లు 11,815, 22 క్యారెట్స్ 14,302, 24 వచ్చేసి 15,546లో ఉంది. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖు మాట్లాడుకుంటే 18 క్యారెట్స్ 11,674, 22 క్యారెట్స్ 14,131, 24 క్యారెట్స్ 15,360లో ఉంది. ఇంకా ఏప్రిల్ 7వ తారీఖు అంటే మార్చి 29 నుంచి ఏప్రిల్ 7 వరకు చూసుకుంటే ఏప్రిల్ 7వ తారీఖునే 18 క్యారెట్లు 11,729, 22 క్యారెట్స్ 14,198, 24 క్యారెట్స్ 15,433 వరకు ఉంది. అంటే గత 10 రోజులుగా బంగారం ధరలు చూసుకుంటే మనము 24 క్యారెట్స్ వచ్చేసి 15,000లో ఉండడం చూస్తున్నాం. 1,50,000, 1,55,000లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 1,40,000లో ఉండడం అయితే చూస్తున్నాం. ఇంకా 18 క్యారెట్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే చాలా మంది ఇప్పుడు 22 క్యారెట్స్ కొనలేని వాళ్ళు మరి ధరలో ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో చాలా మంది 18 క్యారెట్స్, 14 క్యారెట్స్, ఇంకా 9 క్యారెట్స్ కూడా మనకి అందుబాటులో రావడం చూస్తున్నాం ఆన్లైన్లో. సో అందుకోసం మనం 18 క్యారెట్స్ కూడా ఎలా ఉన్నాయి ధరలు అనేవి చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి మరి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ అయితే చార్ట్ ఇలా ఉంది. మరి సిల్వర్ ఎలా ఉంది అంటే వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. సో ఇక వెండి గురించి మాట్లాడుకుంటే బంగారం ధరలో అయితే కొంచెం తగ్గుముఖ పట్టడం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. అంటే 2,50,000, 2,55,000, 2,48,000 ఇలానే చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా అంటే మార్చి 29 నుంచి ఏప్రిల్ 7 వరకు ఎలా ఉందంటే మార్చి 29 తారీఖున చూసుకుంటే 246 రూపాయలు ఉంది గ్రామ్. అంటే కేజీ వచ్చేసి 2,46,000లో ఉంది. ఇంకా 30వ తారీఖు చూసుకుంటే 249 రూపాయలు గ్రామ్. అంటే 2,49,000 కిలో వెండి. ఇంకా మార్చి 31 తారీఖున చూసుకుంటే 250 రూపాయలు గ్రామ్ ఉంది. అంటే 2,50,000. అంటే 29, 30, 31 చూసుకుంటే చూడండి 246, 249, 250. అంటే కొంచెం మెల్లగా కొంచెమే పెరగడం చూస్తున్నాము. భారీగా ఏం పెరగలేదు. ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 7 వరకు చూస్తే ఏప్రిల్ 1వ తారీఖుని గ్రాము 257 రూపాయలు ఉంది. అంటే 2,57,000. ఇంకా 2nd ఏప్రిల్ వచ్చేటప్పటికి 248 రూపాయలకు పడిపోయింది మళ్ళీ. అంటే 2,48,000లో ఉండడం చూస్తున్నాము. అంటే ఏప్రిల్ 1వ తారీఖుని 2,57,000లో ఉన్నటువంటి కిలో వెండి 2nd ఏప్రిల్ వచ్చేటప్పటికి 2,48,000కి పడిపోవడం చూస్తున్నాం. ఇంకా మళ్ళీ 3rd ఏప్రిల్ చూసుకుంటే మళ్ళీ ఫిగర్ మారింది, కొంచెం పెరిగింది. 250 రూపాయలు గ్రామ్. అంటే 2,50,000. మళ్ళీ 4th ఏప్రిల్ చూసుకుంటే
స్థిరంగానే ఉంది ధర, ఎటువంటి మార్పు లేదు. 250 రూపాయలు గ్రామ్ ఉంది, అంటే 2,50,000. ఇంకా 5th ఏప్రిల్ చూసుకుంటే ఇక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు, 250 రూపాయలు అంటే 2,50,000. అంటే ఏప్రిల్ 3rd, 4th, 5th చూసుకుంటే కిలో వెండి 2,50,000లో ఉంది. మార్పు లేదు, పెరగలేదు, తగ్గలేదు, ధర స్థిరంగా ఉంది. ఏప్రిల్ 6వ తారీఖు చూసుకుంటే మళ్ళీ ఫిగర్ మారిపోయింది చూడండి, పడిపోయింది మళ్ళీ. అంటే 249 రూపాయలు గ్రామ్ ఉంది, అంటే 2,49,000. 3, 4, 5 తారీఖుల్లో 2,50,000 ఉన్నటువంటి కిలో వెండి 6వ తారీఖు వచ్చేటప్పటికి 2,49,000 అయితే వచ్చేసింది. ఏప్రిల్ 7వ తారీఖు చూసుకుంటే మళ్ళీ సేమ్ 249 రూపాయలు గ్రామ్, అంటే కిలో వెండి 2,49,000. అంటే 6 ఏప్రిల్ 7 ఏప్రిల్లో చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉంది, పెరగలేదు, తగ్గలేదు. 2,49,000లో కిలో వెండి ఉండడం చూస్తున్నాము. అంటే 4,25,000 ఎక్కడ ఉంది, 2,49,000. అంటే వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది, అక్కడక్కడే ఉందన్నమాట. 50, 2,50,000, 2,55,000, 2,49,000 ఇలా చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా మార్చి 29 నుండి ఏప్రిల్ 7 వరకు చూసుకుంటే బాగా పెరిగింది. ఎప్పుడు అని చూస్తే మనము 1st ఏప్రిల్ 2,57,000 ఒక్కరోజు ఉందంటే 257 రూపాయలు గ్రామ్. అంటే 29 మార్చి నుంచి 7 ఏప్రిల్ వరకు చూసుకుంటే ఏప్రిల్ 1వ తారీఖుని 2,57,000 చేరుకుంది కిలో వెండి. తర్వాత మళ్ళీ మెల్లగా ఒక 1,000 పెరగడం, మళ్ళీ 1,000 తగ్గిపోవడం కూడా చూస్తున్నాము. అలాగే గత 10 రోజులుగా చూసుకుని మనం ఏప్రిల్ 7వ తారీఖు వచ్చేటప్పటికి కిలో వెండి 2,49,000 అయితే స్థిరంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఒక పక్కన వార్ సైలెంట్గా కొంచెం బ్రేక్ ఇస్తున్నారన్న నోటీస్ వచ్చేటప్పటికి మళ్ళీ బంగారం ధరలో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఇటు డాలర్ పెరగడం వల్ల మరి గోల్డ్ రేట్స్ పైన ఈ స్ట్రెస్ పడి మళ్ళీ బంగారం ధరలన్నీ కూడా మళ్ళీ తగ్గుతున్నాయని చెప్పుకోవాలి. మరి బిజినెస్ అనలిస్టులు కూడా ఈ ధరల తగ్గుదల అనేది స్థిరంగా ఉండదు, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి తగ్గుతున్న ఈ టైంలో మరి బంగారం కొనుక్కోవచ్చా, కొనాలా వద్దా అని సందేహాలు కూడా చాలా మందికే ఉంటాయి. కాబట్టి మీరు వీడియోస్ ఫాలో అవ్వండి. సుమన్ టీవీలో చాలా మంది అనలిస్టులు గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి, గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు కొనుక్కోవాలనే దానిపైన ప్రతిరోజు వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు కనుక వీడియోస్ని ఫాలో అవుతే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదైతే మనం ఇప్పుడు చార్ట్ చూసామో ఇదంతా కూడా హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.